నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఒకవైపు బీఆర్ఎస్లో కొవ్వట్లు ఉన్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యలు, మరోవైపు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కవిత మాటలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను అయోమయంలోకి నెట్టేస్తా ఉన్నాయి. ఒకసారి వీటన్నిటిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. అన్న ముందుగా తెలంగాణలో మరో పార్టీకి స్పేస్ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. ఆ స్పేస్ను ఫుల్ఫిల్ చేయడానికే కవిత రాబోతా ఉందని కూడా అనుకుంటా ఉన్నారు. నిజంగా కవితతో సాధ్యమవుతుందా? తెలంగాణలో స్పేస్ ఉన్న పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉన్న విషయం మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిందే, వాస్తవమే. అది ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్రం రాక ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. మొన్న రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఉండే. కాంగ్రెస్ అయితే ఏ ఎలక్షన్స్కి ఎక్కడ పోయినా కానీ నీకు 4th ప్లేస్ 5th ప్లేస్ వచ్చే కాడికి పోయింది. చిన్నారెడ్డి ఇక్కడ మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ నిలబడితే కూడా ఆయన ఎక్కడికో 4వ 5వ స్థానానికి పోయే కాడికి వచ్చిండే. కాంగ్రెస్ అందరు జనం మర్చిపోయే సిచ్యువేషన్లో కేసీఆర్ మీద వచ్చినటువంటి వ్యతిరేకత, ఆయన మిస్రూల్కి వచ్చినటువంటి వ్యతిరేకత మీద ఆ ఓట్లు ఎటుయాల్లో అర్థం కాక ఒక 3-4 నెలల టర్న్ అయ్యి అది కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీకి ఉండే వరకు ఆల్టర్నేట్ నీకు వేరే పార్టీ లేక కాంగ్రెస్ కేసీఆర్, అంతే తప్ప కాంగ్రెస్ ఏదో చేస్తుందనే ఆలోచన జనం కూడా ఎక్కడ లేకుండే. బీజేపీకి లేకి టేసిర్ అంతనే. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వీళ్ళు కూడా జనంకు ప్రాపర్గా రూల్ చేస్తలేరు కాబట్టి ఇప్పుడు కూడా స్పేస్ ఉంది. అది కవిత ఫుల్ఫిల్ చేస్తా అనేది మాత్రం అది ఉట్టి బేకారం ముచ్చట. అది పగటి కళలు కంటున్నట్టే. ఒకవేళ అట్లా వాళ్ళు అనుకునేది ఉంటే, జనం అనుకున్న వాళ్ళు. ఈ మధ్య కాలంలో ఆమె నోటి నుండి అనేక ఆనిముత్యాలు రాలుతూ ఉన్నాయి. ఒకటి, సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు దాటినా సామాజిక తెలంగాణ రాలేదు. మరొకటి, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీల పక్షాన నేను నిలబడతా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత అనడం, పులే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి నినాదాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే బీసీల ఓట్లు కావచ్చు, బీసీ మూమెంట్ ఉంది, దాన్ని మొత్తం నేను డైవర్ట్ చేసుకుంటా అనే కోణంలో ఆమె కనిపిస్తూ ఉంది. నిజంగా బీసీల అమ్మాయి వైపు చూసే ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. వాస్తవమేనా? లే కాదు, అట్లా జరగదు అది. ఓకే. తుర్కోలు లేని దగ్గర దుదేకులు సయ్యదులు అన్నట్టు అసలు తుర్కోలు లేనప్పుడు వీళ్ళే ఉంటారు పెద్ద మనుషులు లెక్క. కానీ వెనకటి కాలం కాదు, ఇప్పుడు చాలా మారిపోయింది, మొత్తం కాలం మారిపోయింది. ఇలా ఉట్టిగా వాళ్ళు పూలేల విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని తిరిగి ఆ ఫోటోలను అమ్ముకునే ప్రయత్నం వీళ్ళు ఇటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆమె నిజంగా కూడా సామాజిక కోణం కనుక మాట్లాడితే, ఒకవేళ ఆలోచన చేస్తే, తన 2001లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు లేదు ఆమె. 4-5 ఏళ్ళ తర్వాత తను వచ్చింది, దాని తర్వాత యాక్టివైజ్ అయింది. సో ఈమె రాగానే ఈమె ఎంపీ అయింది టీఆర్ఎస్కి వెళ్ళి, మళ్ళీ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నది. ఆమె సామాజిక న్యాయమే కనుక నిజంగా తనకు ఉన్నది అని అనుకుంటే, తన చేయాలనుకుంటే, ఆమె తనకన్నా ముందు వచ్చిన వాళ్ళకి ఆ పదవులు రావాలి కదా. మరి ఆ పదవుల గురించి వాళ్ళకు రావాలని చెప్పి కొట్లాడేది ఉండే. సరే అప్పుడు తీసుకున్నా. ఇప్పుడు నాకున్న పదవి నేను రాజీనామా చేసి నేను ఇంకో మహిళకి ఇస్తా. నేను నా జీవితంలో వార్డు మెంబర్ కూడా, సర్పంచ్ కూడా, ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా నేను నిలబడా, నేను ఎమ్మెల్యేగా నిలబడా, ఎంపీగా నిలబడా. సరిపోయింది, నాకు వచ్చిన సామాజిక న్యాయం నాకు జరిగిపోయింది. కేసీఆర్కు పుట్టినందుకు నాకు వచ్చే సామాజిక న్యాయం జరిగిపోయింది. తెలంగాణలో మహిళలకు ఇంకా ఈక్వల్గా రావాలి అనే లైన్ కనుక తీసుకోవాలి. ఆమె వాళ్ళ నాయన మంత్రి మండలిలో ఒక్కరిని కూడా ఆడవాళ్ళని లేకుండా పెట్టినప్పుడు ఇవి మాట్లాడనుండే. అప్పుడు ఎక్కడ పోయింది సామాజిక న్యాయం? ఎక్కడ పోయింది? 33-34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాగానే, కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ 18% తగ్గించినప్పుడు, అప్పుడు ఈమెకు ఉన్నటువంటి బీసీల మీద, సామాజిక న్యాయం మీద ఇప్పుడేదో ఉప్పొంగి ప్రేమ ఏదైతే వస్తున్నదో, ఈ ఫోటోలు పాటి తిరుగుతురుగా ఈ రాజకీయాలు, అప్పుడు ఎందుకు రాలే? అప్పుడు నాయనని ఎందుకు ప్రశ్నించలే? వాళ్ళ నాయన నువ్వు దళిత ముఖ్యమంత్రి అని చెప్పినావు, ఇప్పటిదాకా వాళ్ళు కాలేదు కాబట్టి దళిత ముఖ్యమంత్రి, సామాజిక న్యాయ కోణంలోనే దళిత ముఖ్యమంత్రి అయ్యా నువ్వు అన్నావు కదా. అయ్యా నువ్వు ఎందుకు మోసం చేసినావు అని మీ నాయనని ఎందుకు క్వశ్చన్ చేయలే ఆ రోజు? సో ఇవన్నీ ప్రశ్నలు రేపు పొద్దుగాల లేవబోతున్నాయి. ఇవాళ దేశం మొత్తంలో ఒక బీసీల వాతావరణం, మెజారిటీ ఉన్నటువంటి కమ్యూనిటీస్కు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఆర్థిక సంపద కావచ్చు, రాజకీయ పరమైన ఈక్వాలిటీ కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వాళ్ళకు రావాల్సిన హక్కులు, వాళ్ళ వాటా వాళ్ళకు వస్తలేదు. ఇలా దాదాపు
28 కోట్ల మంది వలసలు పోతున్నారు మొత్తం భారతదేశంలో మొత్తం. మనం చూసినాం, కోవిడ్ అప్పుడు చూసినాం. సో ఈ వలసలు మొత్తం ఎవరయ్యా అంటే బీసీలు, కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు. వాళ్ళ వృత్తులు పోయి ఉపాధి పోయింది, ప్రత్యామ్నాయం లేక ఇవాళ ఎక్కడెక్కడికో వలసలకు జీవితాలని కదా. వాటన్నిటి మీద ఒక చర్చ జరుగుతున్నది. ఈ సామాజిక వర్గాలకు మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసిండ్రో, చేతి వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి అని చెప్పి వచ్చిందో, అప్పటి నుంచి వచ్చింది. రాజ్యాధికారంలో కూడా మన వాటా ఎక్కడ ఉన్నదని చెప్పి ఎడ్యుకేట్ అవుతున్నారు. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించిన పక్కకు పెడితే కుల గణన కూడా చేయము అన్నోళ్ళు ఇలా ఒత్తిడికి వచ్చి కులగణన చేసే పరిస్థితికి వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటి నుంచో చెప్తున్నది కానీ చేస్తలేదు. అది అధికారం లేనప్పుడు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతుండే, కులగణన గురించి మాట్లాడుతుండే. సో భారతదేశంలో మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన వచ్చేటువంటి పరిస్థితులకు నెట్టేయబడ్డది. కాబట్టి ఇలా కవిత అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా ఇదే నినాదాన్ని కనుక తీసుకపోతే మాకు మళ్ళీ ఏమైనా అధికారంలో ఉండేటందుకు మాకేమైనా అవకాశం దొరుకుతుందేమో అని ఒక ఆశ పుట్టి వీళ్ళందరికీ ఓ సామాజిక కోణం అని చెప్పని వచ్చే ప్రయత్నం ఇటువంటి వాళ్ళు చేస్తారు. నిజంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా సామాజిక తెలంగాణ అయితే కోరుకురు. కేవలం భౌతిక తెలంగాణ వచ్చిందన్నది వాస్తవం. సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆ పాయింట్ ని మేము క్యాచ్ చేసుకుంటుంది అనుకోవచ్చు రాజకీయంగా. బరాబర్ ఆశ పడుతున్నది ఆమె, ఆశ పడుతున్నది. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రగుల్ తోని కూడా, కుటుంబంలో జరుగుతున్నటువంటి విభేదాల దృష్ట్యా కూడా ఇదేదో మంచిగున్నది, ఇది పట్టుకొని బయటికి పోదామని చెప్పని ఆలోచన ఉన్నట్టున్నది ఆమెకు. కానీ ఎస్, భౌగోళిక తెలంగాణ అన్నప్పుడే సామాజిక తెలంగాణ అనే వాయిసెస్ చాలా చాలా వచ్చిండే. అందరికీ సమానమైనటువంటి వాటా రావాల్సిందే అని చెప్పని జరుగుతూ ఉండే. మేము కూడా దాని గురించి మాట్లాడిన వాళ్ళమే. సో కొంతమంది ఈవెన్ జయశంకర్ సాబ్లా అసంటోళ్ళు కూడా మొదలైతే భౌగోళికం రాని అని చెప్పి, మరి దాంట్లో మన పాత్ర ఏందనేది మన ఓటర్లు కూడా మాట్లాడినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. సో ఇలా సామాజిక తెలంగాణ రావాలి. కానీ ఈమె ఎవరు అసలు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడేది? కవిత ఎవరు మాట్లాడేందుకు? కవిత ఏ వర్గాలకెళ్ళి వచ్చింది? దోపిడీ చేస్తున్నటువంటి కులాల వర్గాలకెళ్ళి వచ్చిందా తన? ఈమె తుపాకీ పట్టి నేను అగ్రకులాలకెళ్ళి వచ్చినా కానీ నేను పేదోళ్ళ గురించి పనిచేస్తాను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా సంసారాన్ని, నా తల్లిదండ్రులు అన్న వదిలిపెట్టి నా జీవితం మొత్తం త్యాగం చేస్తున్నా అని చెప్పని అగ్రకులాలకెళ్ళి పోయి అన్నలల్లా తిరిగినట్టు కాదు కదా ఈమె ఎమ్మెల్సీ ఉండుకుంటా ఈమె కేసీఆర్ కూతురే, ఈమె అర్హత, ఈమె అంత తప్ప వేరే అర్హత లేదు. ఈమె కూడా నాకు ఏమొద్దు, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నాకు ఏ పదవద్దు, ఏది ఉన్నా కానీ ఈ వర్గాల గురించి నేను కొట్లాడతా, నాకు ఉన్నటువంటి పతారా పలుకుబడంతా ఈ వర్గాలకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కావాలి. నేను ఎప్పుడు నా జీవితంలో నాకు, నా కుటుంబాలకు, నా భర్తకు, నా పిల్లలకు కూడా, నా తరానికి కూడా ఎవరికి కూడా అధికారం వద్దు అని కనుక మీ భీష్మించి కనుక వచ్చేది ఉంటే అప్పుడు నిజంగా ఎవరన్నా ఆమె దిక్కు చూస్తారు. నువ్వు ఉన్నాయన్ని మొత్తం అందరు చేసిన అన్ని చూసి కుప్పకాడికి వచ్చి బస్తాలు నింపిన తర్వాత, వడ్లు బస్తాలు నింపిన తర్వాత ఎత్తుకపోయేటందుకు, దొంగలు పడ్డట్టు ఈమె ఇప్పుడు వచ్చి అందరు తయారైతే, ఇప్పుడు బీసీల దగ్గర పైసలు లేవు కనుక నా దగ్గర పైసలు నేను చూపిస్తుంది ఏడపోయినా కానీ ఈమె బొమ్మలు పెట్టుకొని బీసీల మీటింగ్ ఈమెకేం సంబంధం? ఈమెకు అంతగానం ప్రేమ ఉండదు. మధుసూదన్ ఆచార్య బొచ్చడు మంది వాళ్ళ పార్టీలో శ్రీనివాస్ గౌడ్ని పెట్టి మొత్తం నీ అన్ని పెట్టి ముంగడ పెట్టి ఆయనే మా నాయకుడు అని చెప్పి తిరుగుర్రి. మీ దాంట్లో ఉన్న వాళ్ళు కదా, మీకే లాయల్గా ఉన్నారు కదా వాళ్ళంతా. మీతో తిరిగి పాపం వాళ్ళు కూడా చాలా తప్పులు చేసిన వాళ్ళు. కానీ ఏం చేస్తాం మరి, కానీ కర్మ వాళ్ళని బట్టి వాళ్ళ న్యాయం కావాలని చెప్పండి. అటువంటి కనుక చేసేది ఉంటే నమ్మతారు, లేకపోతే నిజంగా కవిత నూతన పార్టీ పెడితే ఎట్లా ఉండబోతుంది? అట్టర్ ఫ్లాప్ అవుతుంది, ఫ్లాప్ షో. ఈమె మరో షర్మిల లెక్కనే అవుతుంది. ఆమె కూడా పైసల అహంకారంతో చెప్పని ఆమె ఎట్లయితే వచ్చిందో అప్పుడు వీళ్ళకు ఉన్నది ఏంటిది అసలు? వీళ్ళ బేస్ ఏంటిది? కేసీఆర్ కూతురు కాకపోతే ఈమె ఎవరు అడగాలి? మీరు అడిగేది ఎవరు అడుగుతారు? సో ఇప్పుడు ఏంటంటే ఉన్నది కాబట్టి, పైసలు వచ్చినాయి కాబట్టి దురాశ, దుర్బుద్ధి, ఇలా వాతావరణం ఉన్న తెలంగాణలో దాన్ని బయటికి తీసుకొచ్చి నేనేదో దాంతో లబ్ధి పొందాం, నేను రేపు పొద్దుగాల నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పనే దాంట్లో వచ్చేదందుకు ఆమె చేసేటువంటి ప్రయత్నం. రమ్మని చెప్పి ఆమె విమలక్క కన్నా ఎక్కువనైతే ఆమె తిరిగింది కాదు కదా, విమలక్క కన్నా త్యాగదనులు కాదు కదా, ఆమె జీవితం వదిలిపెట్టి తిరుగుతుంది కదా. రమ్మని విమలక్క నువ్వే మాకు నాయకురాలు, నీ ఎంబడి మేము తిరుగుతామని చెప్పి నువ్వు ఓటు రాజకీయంకి రా అని చెప్పని వచ్చి ఆమె తన దగ్గరకు వచ్చి, అక్క దగ్గరకు వచ్చి అడుగుమని చెప్పి. అట్లా చాలా మంది ఉన్నారు, ఇంకా మహిళలు చాలా మంది ఉన్నారు, సమాజం గురించి తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర పోయి కూర్చొని మీ నాయకత్వం నేను పనిచేస్తే నాకు ఏం పని ఏమొద్దు, ఇప్పటిదాకా నేను మస్తుగా కూర్చున్న, పార్లమెంట్ దాకా పంపించిన మా అయ్య నేనేం పని చేయకున్నా కేసీఆర్ బిడ్డ అయినందుకు ఆడదాకా పంపించింది కాబట్టి మీ అసంటోళ్ళ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పి రమ్మని చెప్పి అంత ధైర్యం ఉంది ఆమెకు. ఓకేనా? 5 పత్రాలతో కూడినటువంటి లేఖ కేసీఆర్ రాసింది. అంటే స్వయంగా వెళ్ళి కలిసే అవకాశం ఉన్నా, స్వయంగా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ లేఖ రాయడంలో ఆంతర్యం ఏముంది? ఇదంతా డ్రామా. ఓకే,
ఆమె బట్టగాల్చి మీదేసి బయటకు రాదాల్చుకున్నది. అందుకనే ఈ లేఖాలు ఇవన్నీ బిడ్డనేనా జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఏడ కూర్చున్నది అయ్యే దగ్గరకే పోయింది కదా, ఫామ్ హౌస్ కాడనే పోయి కూర్చున్నది కదా. ఇప్పుడు జైలు పోయి వచ్చిన వాళ్ళందరూ ఒక ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి నేను కూడా ఏమైనా కావాలి, నేను ఆయన ఈడి జైలు పోతాడు, నేను తిహార్ జైలుకి పోయినా కదా నాకు పెద్ద సర్టిఫికేట్ ఉన్నదని చెప్పని అనుకుంటుందేమో. సో తెలంగాణ పరువును ఢిల్లీ జైల్లో మొత్తం ఢిల్లీ వీధులు కావచ్చు రాజకీయ వ్యవస్థల సర్వనాశనం చేసినటువంటి ఆమెకు దుర్బుద్ధి దురాలోచన పుట్టినట్టున్నది. అందుకనే ఈ లేఖలు బీకలు ఇవన్నీ బయట పిచ్చోళ్ళని చేసేందుకు అంతే. అంటే ఏం పాడైంది వాళ్ళు ఉన్నది ఏం పాడైంది? అవి ఎప్పుడన్నా పార్టీలు ఏమంటన్నా ఆమె రాసిన ఎప్పుడన్నా అవలైనాయా? ఎప్పుడు కాలే కదా. పెద్ద కొత్త కొత్త విషయాలే ఉన్నది. ఇంకో పేద తండ్రిని అంటే తండ్రి సాడు కూతురు వీళ్ళంతా కూడా తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన రాజకీయ వారసత్వం వీళ్ళంతా వీళ్ళు తండ్రిని డైరెక్ట్ అడుగుతా ఉంది బీజేపీకి లోపాయికార ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి, అలాగే బీజేపీ అంటే భయపడుతున్నారని, రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నావు అని చెప్పేసి తండ్రికి లేఖలు రాయడం అంటే ఎంతవరకు ఎట్లా చూసుకోవచ్చు? నిజంగా ఇదంతా ప్రజలు పిచ్చోళ్ళని చేయడమా లేదంటే నిజంగానే వాస్తవాలు అనుకోవచ్చా? మానసిక క్షోభ అనుభవిస్తున్నాలే కేసీఆర్ ఇప్పుడు. ఓకే అరే అంటే ఆయన కూడా అదే బాపది కనుకనే పిల్లలు అట్లే వెళ్ళి ఆయనే చెప్తుంటాడు లంకల పుట్టినవన్నీ రాక్షసులే కానీ ఎక్కడన్నా దేవతలు అవుతారా అని చెప్పని ఆయనే చెప్పిండ్రు. రాక్షసే వెళ్ళింది ఇప్పుడు అక్కడ కూడా గట్నే వెళ్ళింది. ఎవరి గురించి ఏ రాజకీయ వ్యవస్థ గురించి ఏం మాట్లాడినా కానీ ఆయనకు మాత్రం ఇన్సల్టింగ్. అయితే గతంలో ఇటువంటి జరిగిన అనేది కాదు కదా. తండ్రుల పేరు పెట్టుకొని తండ్రుల సాటున ఉండొచ్చినటువంటి వాళ్ళు చాలా మంది తండ్రులను జైళ్ళలో పెట్టి చెరసాలలో బంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ములను చంపుకున్నటువంటి వాళ్ళు యుద్ధాలే జరిగినాయి. ఇట్లా ఈవెన్ షర్మిలాను రాజశేఖర రెడ్డి చచ్చిపోగానే షర్మిలాను జగన్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది కదా. ఇప్పుడు వీళ్ళ మధ్యలో జరిగేది కూడా ఒక రాజకీయమైన పరిణితి లేకుండా, ప్రజాసేవ అనే భావన లేకుండా ఆమె చెప్తే మాట్లాడితే ఉన్న కృష్ణుని ముచ్చట రాముడి ముచ్చట్లు చెప్తాయి. శ్రీరామచంద్రుడు సిందగ ఇట్లా చెప్తే తమ్ముని చేశారంటే అన్న పోయి అరణ్యవాసం ఏళ్ళు పోయి తిరిగి వచ్చాయి. అటువంటి కాలం కాదు కదా. బయట మందికి చెప్పేందుకు వీళ్ళు పిటకథలు మస్తు చెప్తారు. మైకి పట్టంగానే కృష్ణుని కథ రాముని కథ చెప్తుంటారు వీళ్ళు. కానీ వాళ్ళవి మాత్రం వీళ్ళు ఆచరించరు. సో వీళ్ళ గురువులు అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా గట్లనే ఉన్నారు ఇలా. అందుకనే అదేంటంటే వీళ్ళకు ఒక ఆశ, పైసలు సంపాదించిన ఆశ, అధికార దాహం, అదొక పిచ్చి తలకాయలకు ఎక్కిన వాళ్ళకు తండ్రి లేదు, తల్లి లేదు, ఎవరు లేదు, ఏం లేదు. ఎవరి గురించి అయినా కానీ అధికారం ఒకటే, అదొక మత్తులో ఉంటారు. ఓకేనా. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు అనుభవిస్తారు? ఆమెనే చెప్తున్నది దయ్యం ఏమున్నది. ఇప్పుడు వాళ్ళన్న బయటపడి నిన్ననే చెప్పిండు కదా కేటీఆర్ కోవర్ట్లు అని చెప్పి ఈయన అంటున్నాడు, దయ్యం అని చెప్పి వాళ్ళు అంటారు. అదో దయ్యాల కొంప. కేసీఆర్ పెద్ద దయ్యం పట్టింది తెలంగాణకు. కావుని భూతం అంటారు చూసిండ్రా. ఈ కుటుంబం తెలంగాణకు పట్టినటువంటి పీడా శని యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే. అందుకే ఇట్లా దరిద్రంగా తయారైంది తెలంగాణ మొత్తం. నాశనం చేసి వదిలిపెట్టారు అబ్బా. నాకే వ్యక్తిగత ద్వేషం కోపం అని కాదు కానీ అన్ని రంగాలలో నాశనం చేసి వదిలిపెట్టారు కదా వీళ్ళు. అదే బాధ. ఇప్పుడు విద్యా వ్యవస్థ నాశనం చేసినావు, ఉద్యోగాలు ఇయ్యలే నువ్వు రైతు బంధు ఇచ్చినావు అని అంటే అంతా ఉన్నోళ్లకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సగం పైసలు వాళ్ళకే వాయే, నీ ఎమ్మెల్యేలకు వాళ్ళకే వాయే, ఉన్నోళ్ళకే పైసలు వాయే. అసెంబ్లీలో చెప్పే రాజగోపాల్ రెడ్డి అసంటోళ్ళు నాకెందుకు నాకెందుకు ఇచ్చిరని పాలు పూలన్నోళ్ళకు వాళ్ళకి ఇచ్చిరి. ఇలా భూములు జాగాలు మొత్తం కబ్జాలు చేసి వదిలిపెట్టిరి. ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ మనం కళ్ళతో చూసినాం కదా ఇవన్నీ ఇటువంటి అన్ని. సో ఇవన్నీ చేసిండు కాబట్టి ఆయన ఇట్లా దుర్మార్గం చేసింది కాబట్టి ఇలా మా బోటలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి మాట్లాడుతున్నాం అంతే. ఓకేనా. దయ్యాలు అని చెప్పింది కేటీఆర్ ఒక్కడేనా ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చా? ఉండొచ్చు. మరి హరీష్ ను కూడా ఉద్దేశించనొచ్చు, సంతోష్ ను ఉద్దేశించనొచ్చు. బయట వాళ్ళని ఎవరిని దయాలు అనే పరిస్థితి లేదు కదా. వాళ్ళ నాయనను కూడా వాళ్ళ అమ్మను కూడా అనొచ్చు అంటే చెప్పలేము. అంటే మనకు తెలియదు కదంతా. నువ్వు ఒక్కరికి దేవుడు మిగతా దయాలంటే వాళ్ళ అమ్మ కూడా పాపం ఉన్నది కదా. మరి ఎవరెవరిని ఉద్దేశించి అన్నదో రేపు అన్ని బయటపడతాయిలే. కేటీఆర్ అనుకుంటున్న కోవట్లు ఎవరై ఉండొచ్చు పక్కా. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో మాత్రం నువ్వు ఎవరిలో బజార్లో పోయినా బిచ్చగాని అడిగినా చెప్తాడు. పేపర్ చూపించాలి వీళ్ళిద్దరు మాట్లాడే మాటలు చూపిస్తే పక్క ఆమె గురించి మాట్లాడి రేవంత్ కోవర్ట్ ఎవరు అని అంటే కవిత అన్నట్టు ఉన్నది. కాకపోతే ఇద్దరికి ఇప్పుడు ధైర్యం లేదు. రేపు పొద్దుగాల మాట్లాడుకుంటారు వాళ్ళంతా. వాళ్ళు బహిరంగ మాట్లాడు. ఇప్పుడు న్యాచురల్గా ఎట్లయితుంది ఇట్లా వాళ్ళ నాయన మీద ఈమె తిరుగుబాటు చేస్తున్నట్టే రేవంత్ కూడా పైసలు పంపిస్తుండొచ్చు అని రాజకీయాలలో జరిగేటివి వీళ్ళు చేసేటివే కదా. ఎందుకు ఈ కుటుంబంలో ఈ పార్టీలో స్ప్లిట్ జరగాలని చెప్పని వీళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ లేకున్నా కానీ బదనాం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అదే చేస్తుండ కావచ్చు. ఎప్పుడైతే కేటీఆర్ అధ్యక్షుడు కాబోతా ఉన్నాడు అనుకున్నప్పుడే అటు హరీష్ రావు నుండి వ్యతిరేకత, అలాగే ఇటు కవిత నుండి వ్యతిరేకత రావడం మొదలైంది. నిజంగా కేటీఆర్ అధ్యక్షుడు అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతాం? కేసీఆర్ ఉన్నంత మటుకే ఉంటుందబ్బా బీఆర్ఎస్ అనేది. కేసీఆర్ పోయిన తర్వాత వాళ్ళ సగం ఎప్పుడు చచ్చిరంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అన్నది పోయింది. ఈ అవినీతిలో కూడుకపోయారు కాబట్టినే ఏదో ఒక దారం అక్కడ నుంచి ఉన్నది. ఆ దారం చుట్టూ ఉన్నారు వీళ్ళంతా. ఒక్కసారి ఆయనకు పుసుకున
ఏమైనా అయిందనుకో దేవుందయా పుసుకున్న గయా లెక్క పానం పోవాలని నేను కోరుకుంటలేను కానీ అట్లా పుసుకున్న పోతే అది ఒక 4-5 కుక్కలు చంపిన ఇస్తారాకైతుంది బీఆర్ఎస్. హరీష్తో కుంపటి నిప్పులు అది నిప్పులు లెక్క బయటకు వస్తారు వాళ్ళు మొత్తం. నివురు కప్పిన నిప్పులు ఎక్కువ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అది. ఓకే, హరీష్ ఒకటవుతాడు, కేటీఆర్ ఒకటవుతుంది, కవిత ఒకటవుతుంది, సంతోషరావు అటు ఇటు అవుతారు. అన్ని ఉన్నోళ్ళు కూడా మళ్ళీ ఒక దుగ్నం పెడతారు, ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోయి. మరొకరి పేరు కూడా వస్తుంది అధ్యక్ష రేస్ లో, సంతోషరావు పేరు వినిపిస్తా ఉంది నిన్నట్టు. సంతోషరావు అయితే ఏదన్నా అంటే కలిసిపోయే అవకాశాలు ఉంటాయి? సంతోషరావుకు అంత లేదులే కానీ సంతోషరావుని ఎందుకు చేస్తారు, అదే ఉట్టిగా గాలి వార్తలు అవన్నీ. కేటీఆర్ఏ ఉంటాడు అధ్యక్షుడు, కేటీఆర్నే చేస్తారు. ఆయన ఉన్నంత ఆయన కావాలనే ప్రొజెక్షన్ చేసి వదిలిపెట్టిండు మొన్న స్టేజ్ మీద. కనీసం బ్యానర్ లో అక్కడి నుంచే పంచాయతీ మొదలైంది. అంత ముందు నుంచి అంతర్గతంగా జరిగేది. ఇప్పుడు బాహాటంగా బదాట్ల పడ్డారు వీళ్ళు. బదాట్ల పడి గల్లాడు తూమై అని గల్లాలు పట్టుకునే కాడికి వచ్చింది వీళ్ళు. ఓకే, అక్కడ ఏంది కేటీఆర్ ను కేసీఆర్ ఇద్దరియే ఉన్నాయి. కనీసం ఉపన్యాసంలో నడుచుకుంటూ వచ్చినటువంటి హరీష్ పేరు కూడా తీయలేదు. వాళ్ళకి సంబంధించి హరీష్ ఉండదు ఆ లోపట. ఎందుకంటే హరీష్, కవిత, కేటీఆర్ రాక ముందు నుంచి కేసీఆర్ అమ్మడు ఉన్నాడు. అందుకనే ఎమ్మెల్యే కాక ముందు మంత్రి పదవి ఇచ్చిండు. కొడుకు బిడ్డ ఇద్దరు అటు వెళ్ళిపోయారు, అల్లుడే ఎంబడి ఉన్నాడు అని చెప్పని నేను ఎంబడి పట్టుకొని పోయింది. ఈవెన్ సంతోష్ కూడా ఉండే అప్పుడు, ఎంబడి సంతోష్ ఉండే. సో హరీష్, సంతోష్ కాంట్రిబ్యూషన్ వీళ్ళిద్దరు అంత కాంట్రిబ్యూషన్ లేదు ఏమైనా ఆ పార్టీలో. ఆ పార్టీ గురించి నేను కూడా కొంచెం చూసిన కాబట్టి స్టార్టింగ్ లో. తర్వాత నేను చూసేది జనం కూడా తెలుసు కదా ఇదంతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది. ఎప్పుడైతే అట్లా ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయిండు, మా నాయన కాన్స్టిట్యూన్సీలో నేను కావాలి ఎమ్మెల్యే కానీ ఈయనట్లయితాడని చెప్పని ఊరుకొచ్చిండు అప్పుడు. ఓకే, కేసీఆర్ కు కాళేశ్వరం కమిటీ నుండి నోటీసులు వెళ్ళగానే ఇటు కవిత ఇట్లా మాట్లాడడం, అటు నోటీసులు వెళ్ళడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏదో నోటీసులను డైవర్ట్ చేయడానికి కవిత ఉత్తరం బయటపడ్డది అనిపిస్తూ ఉంది. లే నేను అట్లేం అనుకుంటలేను. ఈ నోటీసులు దీని అన్ని పెద్ద నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు అంతకన్నా పెద్ద తిమ్మింగలాలు కదా. ఇప్పుడు కాళేశ్వరం అది మేడిగడ్డ కుంగినప్పుడే అంతకన్నా పెద్దగా ఇంకేముంటది. ప్రవళిక చచ్చిపోయింది ఎలక్షన్స్ ముందు, అది పెద్ద ప్రభావం చూపించబోతుంది ఎలక్షన్ దానికన్నా ఏముంటది అంతా. ఇది కాదు, అంతర్గతంగా వాళ్ళ మధ్యలో జరుగుతున్నది. కాళేశ్వరం కూడా ఎవరు బాంబులు పెట్టి పేల్చిందని చెప్పి చెప్తా ఉంది కేటీఆర్. అని బక్వాస్ ముచ్చట్లు వీళ్ళు అప్పుడు సంగనాక కూర్చున్నారు. మరి అప్పుడు వీళ్ళు మంత్రులుగా వీళ్ళ గవర్నమెంటే కదా. ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చి కొత్తగా జనాన్ని మభ్యపెట్టేందుకు, వాళ్ళు చేసిన అవినీతిని కప్పు పెట్టుకుంటేందుకు మాట్లాడుతున్నటువంటి అబద్ధాల మాటలు. ఈ అబద్ధాల పునాదుల మీద మీరు ఎన్ని రోజులు రాజకీయాలు చేసినా కానీ మీరు మనగలగలేరు నాయన. మీరు బాంబులు పెట్టిరని చెప్పి ఏం పిచ్చి మాటలు, డ్యామ్లో కూడా బాంబులు పెడతారు. మరి ఏం చేస్తున్నావు, గడ్డి వీక్తున్నావు నువ్వు మీ నాయన? ఆడ ఒక డ్యామ్ కు సెక్యూరిటీ లేదా? ఏం నీకు ఇలా పెద్ద టవర్లు కట్టి ఎక్కడ చిన్నగా గింతేమనైనా కానీ నేను పట్టుకుంటా అని చెప్పని సాటిలైట్ యుగంలో నీకు ఒకవేళ బాంబు పెడితే పట్టుకునే శాతం అయితే లేదా? ఎక్కడ ఎవడోడు మూవ్మెంట్ అయ్యిండు, ఏ టైంలో ఎక్కడ పోయిండు, ఎవరు వచ్చినది లేదా? నీ బక్వాస్ మాటలు. అది కేటీఆర్ మాట్లాడు, కేటీఆర్ తాబేదారులు జీతగాళ్ళు కూడా కొంతమంది వాడు మాట్లాడుతున్నావు పిచ్చిగాళ్ళు, బాంబులు పెట్టి పేల్చినారు. నువ్వు చేసిన అవినీతికి ఎక్కడికెళ్ళి వచ్చినాయి నీకు 1000 కోట్ల రూపాయలు? ఈ ప్రాజెక్టులలో తినకపోతే నీకు పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఆస్తి అంత పెద్ద ఆస్తి పరును కదా ఇప్పుడు నువ్వు. నీ పార్టీ బయట రాష్ట్రాలలో కూడా పోయి నువ్వు ఓన్ గా ల్యాండ్లు కొనుక్కొని బంగ్లాలు కట్టుకున్నావు కదా. యాడికెళ్ళి వచ్చినా మీకు ఇవన్నీ వందల కోట్లు పెట్టి మీటింగ్లు పెడతాందుకు, అవినీతి చేస్తేనే కదా. మీ అవినీతిని కప్పుచ్చుకుంటేందుకు వేరే వాళ్ళ మీద కాంగ్రెస్ లో బాంబులు పెట్టి, కాంగ్రెస్ లో ఎందుకు పెడతారు భయ్? పెడితే బొక్కల వారైనా ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి పోయి పెట్టిండా, రేవంత్ రెడ్డి ఇంట్లో పోయి ఆడ బాంబులు పెట్టి ఎవరన్నా పెడితే పట్టుకొచ్చి బొక్కల వారైనా ఉంటుంది. నీ గవర్నమెంట్ ఉండే కదా. బక్వాస్ మాటలు, ఫాల్తూ మాటలు మాట్లాడితే ఆ ఉన్న పరువు కూడా పోతుంది. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి తొలగించాలి అని చెప్పేసి గవర్నర్ కలవబోతా ఉన్నాను కేటీఆర్ చెప్తా ఉన్నాను. రేవంత్ పేరు ఒక ఛార్జ్షీట్ లో రావడం తెలంగాణకే అవమానం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఏం చెప్పాల్సి? ప్రజాస్వామ్య హక్కు పోతాడు కలుస్తారు కావచ్చు, కానీ వీళ్ళందరూ ఒక గుడ్డికి పక్షులే వాసు. వీళ్ళంతా ఒక తాను బట్టలే ఇల్లు. వీళ్ళంతా ఉట్టిగా బయట చూపించుకుంటుంది. నేనైతే క్లియర్ గా నాకు అర్థమైపోయింది. కేటీఆర్, రేవంత్ కూడా వీళ్ళందరూ కలిసి ఉన్నారు. పైసల కాడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకటే ఉన్నారు. ఏం కాదు, ఆయన ఇస్తాడు, ఈయన గురించి ఇస్తాడు, కానీ ఎక్కడ యాక్షన్ ఎక్కడనే జరిగిందా ఇప్పటిదాకా? ఇప్పుడు ఈయనకు జరిగిన కుంభకోణాలు ఇప్పుడు బొక్కల వారాలి. మేము వచ్చిన తర్వాత అనుకున్నాం రేవంత్ నిజంగా వస్తే నిజంగా ఏమన్నా ఎంక్వైరీలు చేస్తాడేమో, ప్రైమ్ ఆఫీస్ కేసెస్ అయితే పెట్టేదో బొక్కలేయాలి కదా. వేరే ఎవడన్నా చేసేది ఉంటే ఇప్పుడు దాకా అడపై చిన్నగా కూడా రోడ్డు మీద ఎవడన్నా ఏదైనా అమ్మాయిని ఈవిటీజింగ్ కేసు చేస్తేనే తీసుకుపోయి బొక్కల వాడేస్తారు కదా. నువ్వు ఇంత పెద్ద స్కాములు చేసి కోట్ల స్కాములు చేసినావు, ఇప్పటిదాకా నువ్వు యాక్షన్ తీసుకుంటలేవు అంటే మీ ఇద్దరు ములాఖాత్ అయి ఉన్నట్టే కదా. ఇప్పుడు భూములు ఇల్లీగల్ గా కబ్జాలు చేసిరు, చెరువులు కబ్జాలు చేసి వీళ్ళు కట్టినరు, వాళ్ళ కేటీఆర్ పార్ట్నర్ ఉన్నాడని చెప్పని నువ్వు చెప్తే నీ మంత్రులు చెప్పిరే. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు కాలేజీలో కూడా వచ్చింది, మొన్న సీన్ చూపించింది, నాకు బొమ్మ చూపించిండు. దాదాపు 60 ఎకరాలు
ఎల్లమ్మ చెరువు ఇది మణికొండ దగ్గర మొత్తం గూడ కట్టేసి వెనుక మొత్తం కన్స్ట్రక్షన్ పెట్టిరు. ఇప్పటిదాకా నీకు దాని మీద యాక్షన్ లేదు. అంటే మీకు లావాదేవీలు ఉన్నట్టే కదా. లావాదేవీలు లేకపోతే నీకు ఆశ లేకపోయేది ఉంటే ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళని కూడా లోపల వేయాలి కదా. రాకముందు ముఖ్యమంత్రి కాకముందు చెప్పే చెర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ రెడీగా ఉన్నది, చిప్పలు రెడీగా ఉన్నాయి, ఒక్కొక్క రూమ్ మీకు రెడీగా ఉన్నది అని చెప్పని మొత్తం పొంగనాలు కొట్టి మాట్లాడి రేవంత్ రెడ్డి కూడా. మరి ఇప్పుడు ఎందుకైనా నువ్వు యాక్షన్ ఏం తీసుకుంటావు? స్ట్రైట్ గా దీంట్లో కూడా ఈడీ కూడా చూపించింది, అన్ని చూపించినాయి కదా. నువ్వు కేసులు ఎందుకు పెడతలేరు వీళ్ళ మీద? నాకు అర్థమైతలేదు. ఇన్ని స్కామ్లు పెద్ద వైట్ పేపర్లన్నీ గవర్నమెంట్ రాగానే అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి కుంభకోణాలు జరిగినాయి అన్ని తీసి ముంగడ పెడతారు మీరు. మరి ఒక్క కేసులన్నా మీరు వీళ్ళను కనీసం అరెస్ట్ చేస్తున్నారా? మీరు ఏం చేస్తలేరు. వీళ్ళంతా ములాఖాత్ అయి ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ చేసిన రూపాయి కారు ఒప్పందం అంటే నువ్వు పర్సెంటేజ్లు కనుక తీసుకోకపోతే ఆ చెరువులు ఎలా చెరువులుగా ఎందుకు మిగులుతలేవు? ఇక్కడ పేదోన్ని ఉట్టి పేదోన్ని గుడిసెలు తీసుకుపోయి ఆ పిర్జాజ్ కూడా అక్కడ ఇక్కడ ఒక గంట అన్న టైం మీరు సార్ ఉన్న సామాన్యత తీసుకుపోతామంటూ కూడా ఇనకుండా నిర్దాక్షిణ్యంగా నువ్వు హైదరాబాద్ తీసుకుపోయేసి కులగొడుతున్నావు. ఓకే, మరి నువ్వు ఎవరి ఫామ్ హౌస్లు ఇల్లీగల్ ఫామ్ హౌస్లు ఉన్నాయి బొచ్చడు కట్టుకున్నారని నువ్వే చెప్పినావు కదా. ఎన్ని ఫామ్ హౌస్లు నువ్వు బలగొట్టినావు సూపి రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ కలిసి ఉన్నారు అనేది నేను చెప్తున్నా. వీళ్ళు కలిసి ఉన్నారు. ఒకవేళ నేను నిజాయితీగా ఉండేది ఉంటే నేను కూడా అనుకోలే రేవంత్ రెడ్డిని ఇట్లా. రేవంత్ చేస్తాడు కావచ్చు అనుకున్నా. కానీ పైసలకు ఆశపడి కకృతి పడి ఇక్కడ దీన్ని ఢిల్లీకి పంపించుడు వాళ్ళ పార్టీలో బొచ్చడు మంది చెప్పారు. ఇట్లా చేసి జనం సొమ్మును వీళ్ళ గల్లపట్టెలలో వేసుకొని వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఇక్కడ కాకుండా బయట దేశాలను పంపించే దాంట్లోనే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరు ఒకటే. వీళ్ళు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు లిప్ సింపతి గురించి జనాన్ని పిచ్చోలని చేసేందుకు మాట్లాడుతారు. కానీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ యాక్షన్ జరగాలి. యాక్షన్ ఉన్నప్పుడే నమ్మాలి. నువ్వు యాక్షన్ అయితే జరుగుతలేదు కదా, మరి నేను ఎట్లా నమ్మాలి? రేవంత్ రెడ్డిని ఎట్లా నమ్మాలి? నువ్వు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటుందని వీళ్ళు ఢిల్లీ దాకా తీసుకుపోతారు. నువ్వు ఢిల్లీ దాకా తీసుకుపోతావు, కపిల్ సిబల్ని పెడతావు, చేస్తావు. కథ వదిలేసేసిండు, ఈయన వదిలేసిండు, బీజేపీ వాళ్ళు వదిలేసిండు, అందరూ వదిలేసిండ్రు. ఎట్లా వదిలేస్తావు? బీఆర్ఎస్ మాట్లాడతలేదు. బీఆర్ఎస్ కూడా దాని గురించి మరి లీగల్ సపోర్ట్ ఇచ్చిన అడ్వకేట్ ను కూడా నువ్వు ఈ కేసు గురించి పట్టుకోకు అని చెప్పిండ్రు. కోర్టు చెప్పాలి కదా. కోర్టు చెప్పకముందే వీళ్ళే మొత్తం డ్రాప్ అయిపోయి కూర్చున్నారు. అంటే వీళ్ళందరూ ఒకటైపోయారు. అంటే పైసల కాడికి వచ్చే వరకు వీళ్ళకి యాక్షన్ల కాడికి వచ్చే వరకు వీళ్ళందరూ కలిసే ఉన్నారు వీళ్ళని చెప్పడం చెప్తున్నారు. ఒక తాను బట్టలే అందుకని క్లియర్ చెప్తున్నారు. ఓకే అండి, ఫైనల్ గా బీసీలు కవిత వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తా ఉంది కొంతవరకు. ఆ బీసీలకు ఏం చెప్పదలుచుకోరు? నిజంగా వాళ్ళ మాయ మాటలు నమ్మి మరోసారి మోసపోతున్నట్లు కనిపిస్తా ఉంది. ఏం చెప్పదలుచుకోరు బీసీలకు? గులాములు, బ్రోకర్లు, బానిస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి వాళ్ళ నాయకత్వాలలో పనిచేస్తారు. ఓకే, ఎవరు బోరు అనుకుంటున్నట్టు ఎవరు బోరు. అయితే కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది పాపం పోయిన వాళ్ళు ఉన్నారు కదా, కొంత నచ్చకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అటువంటి వాళ్ళు ఏమైనా పోతారు కావచ్చు. కానీ జనం వచ్చి వీళ్ళు ఎంబడికి తిరుగుతారని అయితే నేనైతే అనుకుంటున్నాను. కాలం మారింది. ఓకే, ఇప్పుడు చైతన్యం వచ్చింది. బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో కూడా చైతన్యం వచ్చింది. అగ్రకులాలలో ఉన్నటువంటి పేదోళ్ళకు కూడా వచ్చింది. ఇలా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు మొన్న ఒక పెద్ద మనిషి చెప్పింది ఇక్కడనే కూర్చొని, అరే అందరూ మా ఊళ్ళని పడుతున్నారు భయ్, బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం అందరూ కరెక్టే, మాకు కూడా అన్యాయం జరుగుతుంది. అంటే మా దాంట్లో కూడా కులం ఎక్కడి తప్ప నాకు అర్థమైతే లేదు. మా జిల్లాలనే చూసుకుందాం. జానారెడ్డి పిల్లలు, ఉత్తమ్ రెడ్డి భార్య, కోమటిరెడ్డి ఇంట్లో ఇంకొక ఆయన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబము, దామోదర్ రెడ్డి, అంతా వాళ్ళే కదా కుటుంబాలు అవుతున్నాయి. మా కులానికి రాజకీయంగా వచ్చినాయి, కులంలో అందరికి వచ్చినాయి, ఎక్కడున్నాయి ఇవన్నీ అని. సో ఇటువంటిది ఆల్రెడీ భావన జనం లోపల అసలే కంప్లీట్ గా బీసీ ఎస్సీ ఎస్టీలకు నిజంగా కూడా జరిగింది. అందులో ముఖ్యంగా బీసీలకు చాలా రాజ్యాధికారంలో కావచ్చు, ధనం ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కావచ్చు చాలా అన్యాయం జరిగింది. వీళ్ళు ఇస్తామన్న ఫండ్ల పెడతామన్నా కూడా పెట్టలే. ఇప్పుడు బీసీలకు ఇస్తామని కూడా అవి కూడా ఇయ్యలే, రిజర్వేషన్స్ కూడా ఇయ్యలే కదా. సో అవి అంత భావన ఉన్నది. కానీ జనము ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా జనానికి ఇన్ఫర్మేషన్ పోతున్నది. ఇంత ముందులేక కాలం కాదు. సో వాళ్ళు అయినంత మాత్రాన ఆ వర్గాలన్నీ వీళ్ళ చేతులలో పోతాయని మాత్రం నేనైతే అనుకుంటలేను. అది జరగదు, అదంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఈ పబ్లిసిటీ చేసుకునే దాంట్లో కొద్దిగా ముందుంటారు కావచ్చు దాంట్లో. కానీ జనం మాత్రం ఇటువంటి వాళ్ళ నాయకత్వంలో మాత్రం పోయే పరిస్థితి మాత్రం ఉండదు. ఏదో పీపుల్స్ వార్లో పోయి అన్నలలో పోయి అడవులలో పోయి తిరిగినట్టు త్యాగం కాదు కదా వీళ్ళు చేసేది. వీళ్ళెంబడి ఎవరు ఉంటారా? ఉండరు అట్లా అంత. ఓకే అన్న, ఫైనల్ గా స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. స్థానిక ఎన్నికల నుండే బీసీ వ్యతిరేకత ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మీద చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? గ్రామాలు కూడా తిరిగి ఓటు చైతన్యం చేస్తూ ఉన్నారు కొంతమంది. ఏం చెప్పదలుచుకోరు? స్థానిక ఎన్నికలలో బీసీల వాటా చూడబోతా ఉన్నామా ఈ స్థానిక ఎన్నికలలో? ఒక్కడనే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిజాయితీ పరులను, నీతివంతులను,
సామాజిక అవగాహన ఉన్నటువంటి వాళ్ళను, మనుషులందరూ ఒకటి అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులను, ప్రధానంగా దాంట్లో ఇప్పటివరకు అధికారంలోకి దూరమైనటువంటి వర్గాలను, మేజర్గా బీసీలు అధికారంలోకి దూరమైనటువంటి వర్గాలు, సామాజిక స్పృహ త్యాగ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, మీకు జనానికి ఏమైనా ఉపకారం చేద్దాము, వాళ్ళ చదివిన చదువుకు కావచ్చు, సార్థకత ఉండేటందుకని నీతివంతంగా ఉన్నటువంటి వ్యక్తులను దయచేసి ఎన్నుకోండి. మీరు 500లకు 1000 రూపాయలకు మందు సీసాలకు మటన్ ముక్కలకు అమ్ముడు పోకండి. భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు దొంగల చేతులలో ఉన్నది, డకాయిట్ల చేతులలో ఉన్నది. ఇది పోవాలంటే క్షేత్రస్థాయి నుంచే మార్పు జరగాలి. ఆ మార్పు జరగాలంటే గ్రామాలలో ఉన్నటువంటి రైతుల చేతులల్లా, రైతు కుటుంబాల చేతులల్లా, పేదోళ్ళ చేతులలో ఉన్నది. మీ ఓటు ఆయుధాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి. మీ ఊర్లలో బడులు సర్వనాశనమైనవి, బెల్ట్ షాపులు వచ్చి సర్వనాశనం చేసినాయి. ఇలా కొత్తగా గాంజాయి వచ్చింది. గాంజాయిని కూడా అరికట్టలేనటువంటి దరిద్రమైన ప్రభుత్వాలు ఉన్నాయి. అరికట్ట దలుచుకోలేదు వాళ్ళు, ఎందుకంటే వాటిలలో కూడా వీళ్ళకు వాటాలు పోతున్నాయి. ఇలా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు వచ్చి నారాయణ శ్రీ చైతన్యాలు మండలాలకు వచ్చి బడులు పెడుతున్నారు. సగటుగా ప్రతి కుటుంబానికి 15 నుంచి 20 వేల రూపాయలు విద్యకు ఖర్చు అవుతున్నాయి. ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పి మాత్రం నేను జనానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూసురు కదా, కల్వకుంట్ల కవిత కావచ్చు, కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అయోమయంలో నెట్టడమే తప్ప వాటి వల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పేసి క్లారిటీగా ఏర్పడుతూ ఉంది. త్వరలో మరి కవిత పార్టీ పెట్టబోతా ఉందా? పార్టీ పెడితే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతా ఉంది? గతంలో కేసీఆర్ చెప్పిండు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని, తెలంగాణకు కాపలు కుక్కగా ఉంటాను, ఇట్లాంటి మాటలు కూడా కవిత చెప్పబోతా ఉంది. సో ఆ మాటలన్నిటిపైన తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి సందర్భాలు. ఓకే, ఏదైనా రాజకీయ మార్పు రాబోతుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం మరి తెలంగాణలో ఎట్లాంటి మార్పు రాబోతోంది, స్థానిక ఎన్నికల్లో ఎవరి వైపు ప్రజలు ఉండబోతా ఉన్నారు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తున్నాడు కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ.